When I've seen Sir on screen, I didn't think too much, but I am a firm believer that if two people and their energies align, somehow the universe puts you together. That brings me to our very versatile Agastya Naresh, who's again such a credible and such an honest actor, and it's rare sometimes to find actors who are not manipulated, and it's honestly been such an humbling experience. Thank you so much, sir, for putting this entire film together and getting something so fresh. For all our audiences, I will not take too much time. I think we've waited really, really long for this moment. Really means a lot to have your blessings, and wish us all the luck. I hope we've created something that leaves an impact to your lives. Thank you so much. So let's launch the teaser, Sirat Garu. And with that, we launched the teaser of Jatasya Maranam Dhruvam. Great. Thank you, Andy. Thank you so much to everyone. Thank you. చాలా గొప్పగా ఉంది. అలాగే మా ఫ్రెండ్ జేడి చక్రవర్తి గారు మళ్ళీ వెరైటీ రోల్స్ తోటి మళ్ళీ వస్తున్నారు. చాలా సక్సెస్గా మళ్ళీ అప్పుడేలాగా ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నారో ఇంకా డబుల్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ప్రొడ్యూసర్ శివకుమార్ గారికి మంచి సక్సెస్ అవ్వాలని, అలాగే శరత్ కపూర్, ఆచార్య అగస్త్య ఆయన కూడా చాలా బాగా చేశారు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిలిం, గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ ఈశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికి గుడ్ ఈవినింగ్ సార్, రెస్పెక్టెడ్ మీడియా అండ్ గెస్ట్ అందరికి గుడ్ ఈవినింగ్. జాతస్య మరణం దూరం దీంట్లో ఒక 2 సాంగ్స్కి వర్క్ చేశాను నేను, ఒక టైటిల్ ట్రాక్ అండ్ ఒక లవబుల్ సాంగ్. ఫస్ట్ ఈ సురక్ష ఎంటర్టైన్మెంట్స్ శివ సార్ గురించి మాట్లాడాలి. ఎప్పుడు ఆ బ్యానర్లో సినిమా వచ్చిన నాలాంటి కొరియోగ్రాఫర్ని నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ సార్ ఫస్ట్లీ జేడీ సార్ గురించి చెప్పాలి సార్. జేడీ సార్ మీకు జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్ చెప్పాలంటే మా ఒక ఏజ్ గ్రూప్ అందరికీ మీరు ఇన్స్పిరేషన్ సార్. అయితే దీంట్లో చిన్న ఫన్ ఇన్సిడెన్స్ ఏంటంటే ఒక సాంగ్కి సార్తో వర్క్ చేయాలని నేను చాలా ఫైట్ చేసి ఉండే యాక్చువల్లీ. కానీ నాకు సినిమా చూపించి మరి ఇక్కడ సాంగ్ పడుతుందా అంటే నాతోనే పడదు అనిపించి వర్క్ కూడా సార్. అదొక ఫన్నీ ఎక్స్పీరియన్స్. అండ్ శ్రవణ్ బ్రో స్ట్రేంజర్గా పరిచయమైన డైరెక్టర్ ఇప్పుడు నాకు ఒక ఫ్రెండ్గా అయ్యారు. అండ్ నరేష్ ఒక్కసారి రండి. నేను చాలా ఈవెంట్స్ ఉంటాయి కానీ ఎప్పుడో చెప్పలో అప్పుడు చెప్పేస్తే బాగుంటుంది. సినిమా చూసిన తర్వాత మీరు ఇతన్ని గుర్తుపెట్టుకుంటారు. చాలా అమాయకంగా కనిపిస్తారు కానీ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు. అంటే ఫస్ట్ సినిమా ఇలాంటి సినిమా ఎవరు ట్రై చేయరు. ఒక లవబుల్ స్టోరీ చెప్తారు కానీ దీంట్లో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ బ్రో, ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ బ్రో. అండ్ దీంట్లో నరేష్ అగస్త్య గారు థ్యాంక్ యూ. నేను మీ వర్క్కి చాలా పెద్ద ఫ్యాన్ యాక్చువల్లీ. అంటే టీవీలో చూస్తుండే డాన్సర్గా ఉన్నప్పుడు కానీ అసిస్టెంట్గా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు వర్క్ చేస్తానని, కానీ దీంట్లో వర్క్ చేసినప్పుడు సరైన సాంగ్కి వర్క్ చేశాను. అండ్ నాకు ఇష్టమైన ఒక మంచి మౌంటేజ్ సాంగ్స్తో వర్క్ చేశాను. అండ్ సిరత్ మ్యామ్ లాంగ్ ఎగో రండ్రా బుజీమా అని చెప్పి వెంటనే డాన్స్ చేస్తున్నాను నేను. అప్పుడు మేడం నేను డాన్సర్గా, మేడం హీరోయిన్గా ఉంది. ఇప్పుడు ఈ సినిమాలో నేను క్లోజ్గా నేను చెప్పిన మూవ్స్కి నేను చెప్పిన ఎక్స్ప్రెషన్స్ నేను క్లోజ్గా పనిచేయడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్లో ఇంకా కమింగ్ డేస్లో చాలా మంచి ఈవెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాను చాలా చూస్తాం, వింటాం మనం. థ్యాంక్ యూ. మొత్తానికి ఏం చెప్పాడంటే ఇతను స్కూల్లో ఉన్నప్పుడు మేము అందరం వచ్చాము, ఇతను స్కూల్లో ఉన్నప్పుడు ఇతను టీవీలో చూశాడు, ఇతను స్కూల్లో ఉన్నప్పుడు సీరత్ కపూర్తో స్కూల్ ఎగ్గొట్టి డాన్స్ చేశాడు. మొత్తానికి ఇతను చాలా పిల్లాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళని చాలా అందంగా చెప్పాడు. అది లేదు సార్, అంటే ఒక టైంలో చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళతో పని చేయడం అది సార్ నా ఇంటెన్షన్. అయ్యో థ్యాంక్ యూ ఈశ్వర్ గారు. బట్ ఎవరు ఎప్పుడు Andarki Namaskaram. Once again, thank you so much for coming here. It means a lot. This film, Jatasya Maranam Dhruvam, is extremely special. I'll tell you why. There are very few films that are made with heart, with soul, with intention and purpose. Very few films leave you with an after feeling, something that is thought-provoking. It doesn't tell you what to do, but it definitely makes you question
yourself as an individual. And the first time I heard the script with our director Shravan, I completely was immersed in this world of all these characters dealing with so many complexities in life, and each of them handle their journey and their arc so differently. It was the icing on the cake when I learned that JD Sir is part of this film. I have not just watched him when I was young. I have seen his Sir all through the years, and it's sorry, not I said. I feel age is just a number, and JD Sir proves that, stands by. It's not helping. I'm talking about the mental makeup. Sir has always been extremely, I think, the youngest in that sense on set. When I say that, even after so many films, I've not met another actor who is so involved, not just in his own, but in everybody else's work. I've seen JD Sir sat through scenes which he didn't have to, just to make sure that the film comes together. And the story is the greatest hero. That speaks so much. If I can speak on behalf of Sir and his security as an artist, as someone that we can learn from, and so you really are an inspiration. And words really fall short, because I've really been blessed to work with the best, and I mean it in every honest way. So thank you so much, sir, for all the feedback, for letting me be at the same time, and not telling me what to do, but at the same time being so aware of what happens on set. Agastya, very, very fresh energy, raw, real, honest, and absolutely beautiful experience working with him, because he's so involved with every little expression. And for a co-actor to see someone who's such a giver and is not only bothered about his take and his performance, it really, I think, brought all our scenes together, and it felt so organic and so natural. Agastya, I really wish the best for you, and I know you're going to grow. I know it in my heart. Shravan, our director, where are you? The first person who saw me in the light, you stand extremely important to me, Shravan, because in my entire career, it's very easy to get typecasted as just a glamorous actress, or especially when you have beauty on your side, it becomes harder for performances or writing of such caliber to come towards you. And I really feel all credit and due goes to Shravan for the movies that I've done, and to be able to see me in this avatar was really a blessing in disguise. So thank you so much for seeing me in this light, for believing beyond beauty about performance. And lastly, but obviously the captain of above all of us, Shiva Garu, who has brought the entire team together, who's believed in us. And I have seen our producer do shoots just to better our film. He's so passionate about what we've made. And thank you so much. Ishwar, we've shot such a beautiful song. You know what went down behind it. But again, a very, very talented choreographer who was not distracted by anything fancy, anything commercial. He knew what the characters were, and his choreography has just elevated our film. Really, thank you so much. It's been an honor working with you, and I don't see you to be just a few films old for the way you've carried yourself on set. You're so calm. He's so in his zen, and I think he's the center when, he says action. Thank you so much for throwing me into those feelings all through our songs, and it's been absolutely beautiful. Our costumer Shri, I think she's really understood the character so well, and put the best and the most honest looks together. Thank you so much for making it easy. I have to personally thank Raja Garu sir for coming all the way. It's been an honor working with you in my previous movies, and for you to come here and stand in support. Again, it's really special. To all the audiences watching, there are several movies, and I am just
really wanting to say at the end of the day, please encourage movies, please encourage cinema, and appreciate it for the uniqueness that we bring on board. Thank you so much to the media. It's a very, very big year, and fingers crossed this will go well. Thank you so much. దర్శకుడి నేను సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశాను, సో చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్. నేను ఫస్ట్ ఈ మూవీ చేసేటప్పుడు నేను డిస్కస్ చేయాల్సింది ప్రొడ్యూసర్ గారు. నేను ఇది ఆయనతో కలిసి చేసేది ఇది సెకండ్ సినిమా, అండ్ ఆయన నన్ను బిలీవ్ చేసి ఈ సెకండ్ సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అండ్ జేడి గారు, నేను ఆయన సినిమాలు చూసి స్టార్టింగ్ అప్పటి నుంచే చాలా పెద్ద ఫ్యాన్ని, బట్ ఇప్పటికీ నాకు ఆయనతో చేయడం కుదిరింది. థ్యాంక్ యూ సార్. అండ్ శ్రీరత్ చాలా క్యూట్ అనమాట అమ్మాయి, అసలు అంటే చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది. బాలీవుడ్ అయినా కూడా చాలా మంచి కోఆపరేషన్ ఉన్న అమ్మాయి. అండ్ నరేష్ అగస్య అసలు ఎంత ఫ్రెండ్లీ క్యారెక్టర్ అంటే నెక్స్ట్ ఇంకో మూవీ కూడా చేయాలని ఉంది నరేష్ తోటి, అంత ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ బాలీవుడ్ వాళ్ళకి ఈ సినిమాతోనే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకా ఫర్దర్గా కొన్ని ఆఫర్స్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను సినిమా షూట్కి వెళ్ళకపోయినా కూడా అరే ఈ సినిమా శివది కాదు, నా సినిమా ఇది, నా బ్రదర్ తను, కాబట్టి ఈ సినిమా బాధ్యత నాది ఉందని చెప్పేసి చెప్పేవాడు. అదేవిధంగా నరేష్ గారు దాదాపుగా అంటే ఆయన చేస్తున్నటువంటి సినిమాలకు ఈ కథ భిన్నంగా ఉంటుంది. మరి ఎప్పుడు కావాలంటే అప్పుడు తను డేట్స్ కానీ ఎక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ మరి ఈ సినిమాకి ఏంటంటే ఒక యాక్టర్గానే కాకుండా సపోర్ట్గా నిలవడం జరిగింది. మరి ఇంకా శ్రవణ్ గురించి నేను ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొత్త డైరెక్టర్ కాబట్టి ఆయన ఈ సినిమా ప్రూవ్ అయితే ఇంకా ముందుకు తెలుస్తుంది. ఎందుకంటే కథ ప్రూవ్ అయి నేను సినిమా చేసినాను, మరి సినిమా ఆయన టేకింగ్ ప్రూవ్ అయితే డెఫినెట్గా ఏంటంటే ఆడియన్స్ మెచ్చి మళ్ళీ ఇంకా ఆయన సినిమాలకు రావడం జరుగుతుంది. అదేవిధంగా సీరత్ గురించి చెప్పాలి. దాదాపు ఏంటంటే సీరత్ గురించి అంటే స్టార్టింగ్లో కొంచెం నెగిటివ్ ఒపీనియన్ ఉండింది నాకు, ఎందుకంటే ఆ అమ్మాయి షూట్ స్టార్ట్ చేసినప్పుడు నేను లేను. ఎందుకంటే సినిమా షూట్ స్టార్ట్ చేసినప్పుడు మా కిషోర్ వీళ్ళంతా హైజాక్ చేసుకొని గోవా వెళ్ళిర్రు, నేను లేకుండా వీళ్ళంతా షూట్ చేసుకొని వచ్చారు. కానీ ఈ అమ్మాయి మరి చేస్తుందా లేకపోతే చాలా సినిమాలు చేసింది ఇక్కడ, మరి ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి చేస్తుండేది. కానీ సినిమా నిజంగా చెప్పాలంటే హోల్ హార్టెడ్లీ చెప్పాలంటే సినిమా అయిపోయేంత వరకు కూడా నాకు ఆ అమ్మాయి మీద నెగిటివ్ ఒపీనియన్ ఉండేది వెరీ క్లియర్లీ. బికాస్ ఎందుకంటే తెలియదు, అంటే జనరల్గా ఏంటంటే సామాన్యంగా హీరోయిన్స్ అంటే కొంచెం టిక్ టెక్ ఇవన్నీ ఉంటాయి కదా, తెలుసు కదా, దాదాపుగా జనరల్గా ఏంటంటే అనేసరికి జనరల్గా ఉండే. కానీ ఎప్పుడైతే సినిమా షూట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ టైంలో దాదాపుగా అమ్మాయి వచ్చేసి ఒక 6-7 అవర్స్ ఆఫీస్లో కూర్చొని ప్రమోషన్ గురించి డిస్కస్ చేసింది. జనరల్గా హీరోకే ఒక ప్రమోషన్ గురించి డిస్కషన్ చేసే అవకాశం వస్తుంది, నా సినిమా ఇట్లుంటే బాగుంటుంది, ఈ సినిమాకి ఇట్లా ప్రమోషన్ చేస్తే బాగుంటుంది, ఈ విధంగాని దాదాపు. ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా, ఈ సినిమా తెలుగులోనే కాకుండా తమిళ్లో, కన్నడలో, మరి హిందీలో కూడా సుమారుగా ఒక అంటే నేను నంబర్స్ చెప్పను, స్క్రీన్స్ మరి ఒక పెద్ద ప్లాట్ఫామ్తో టైఅప్ చేసుకొని చేద్దాం అనుకున్న సందర్భంలో, ఎందుకంటే హిందీలో నాకు ఇంకా అంత గ్రిప్ లేదు, ఆల్రెడీ కొన్ని సినిమాలు చేస్తున్నాను, బట్ అయినప్పటికీ గ్రిప్ లేకపోతే తను బాలీవుడ్లో ఎట్లా ప్రమోషన్ చేయాలి, ఈ సినిమాను ఏ విధంగా తను భుజాల మీద వేసుకొని ఈ సినిమాను ప్రమోషన్ చేస్తానే విధానం నాకు నిజంగా నచ్చింది. తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ సీరియల్. ఎందుకంటే సామాన్యంగా జనరల్గా ఉండదు, బట్ అయినప్పటికీ ఏంటంటే మరి ఈ సినిమాను ఆ విధంగా చేస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ తెలియజేస్తూ, మరి ఈశ్వర్ మాస్టర్ గురించి చెప్పాలంటే అన్ని చాలా పెద్ద సినిమాలు చేసిండు. అయినప్పటికీ కూడా ఏంటంటే ప్రతి సినిమాలో వారు ఉండాలని గతంలో కూడా ఉన్నారు, ఈ సినిమాలో కూడా చేయడం జరుగుతుంది. మరి ఈ సినిమాకు ఇక్కడ లేరు, బట్ డిఓపి అర్జున్ గారు చాలా బాగా అంటే ఈ సినిమాకి అసెట్గా నిలవడం జరిగింది. వారి యొక్క
మేకింగ్ ఏదైతే ఫోటోగ్రఫీ ఉందో డిఓపి అర్జున్ గారు, మరి అదేవిధంగా ఈ సినిమాకి జిబ్రాన్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బ్యాక్గ్రౌండ్. బేసిక్గా టీజర్ ఆర్ ట్రైలర్లో మేము ఎక్స్పోజ్ చేయం కానీ దర్ ఇస్ సో యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉందండి. అంటే లైక్ ప్రీ క్లైమాక్స్ ఆ టైంకి వెళ్ళేసరికి ఫిలింలో విల్ హ్యావ్ అ వెరీ గుడ్ ఎలా అంటే మంచి ఇంపాక్ట్ ఉంటుంది ఫిలిం మీద. ఐ హోప్ యుల్ ఆల్ ఎంజాయ్ అండ్ థ్యాంక్స్ ఫర్ శ్రవణ్ గారికి నన్ను చూస్ చేసుకున్నందుకు అండ్ శివ గారికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను హీరోగా చూస్ చేసినందుకు. అండ్ జేడి గారు, ఇట్స్ అ వెరీ హంబుల్ వర్కింగ్ విత్ యూ అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ వర్కింగ్ జేడి గారు. అండ్ మీకు ఒకటి చెప్పలేదు, మన సెట్స్లో డిస్కస్ చేయలేదు. మీ గులాబీ మూవీలో బైక్ సాంగ్ ఉంది కదా, ఆ బైక్ సాంగ్ నా లైఫ్లో ఎంత ఇంపాక్ట్ చేసిందంటే నేను ఆల్మోస్ట్ 70 lakhs ఇన్వెస్ట్ చేశాను నా బైక్స్ మీద. 70 lakhs 3 bikes కొనుక్కున్నాను నేను. ఇట్ మేడ్ మీ సో ఇంపాక్ట్ఫుల్ అనమాట ఆ బైక్ ఆ టైంలో చూసి చిన్న ఏజ్లో. మీకు తెలియదు, నేను చెప్పలేదు సెట్లో. యాక్చువల్గా సార్కి కూడా బైక్స్ అంటే చాలా ఇష్టం. అండ్ సీరత్, నాకు బేసిక్గా నేను చేసిన ఫిలిమ్స్ అన్నిటిలో హీరోయిన్స్లో ఐ హ్యావ్ ఓన్లీ 2 close friends. ఒకటి ఫరియా అబ్దుల్లా, వన్ ఇస్ యూ, దట్స్ ఇట్. నేను చేశాను ఒక 14-15 ఫిలిమ్స్ చేసి ఉంటాను. అండ్ దీస్ పీపుల్ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఎట్లా అంటే చాలా 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 క్లోజ్ అనమాట. దే ఆర్ వెరీ సపోర్టివ్, చాలా ఫ్రెండ్లీ. అండ్ ఇంకేం చెప్పను, యా. అండ్ సీరత్ నాకంటే సీనియర్ కూడా. నేను యా. అండ్ ఈశ్వర్ బ్రో, బేసిక్గా నాకు సాంగ్ అంటేనే వణుకొస్తుంది. బేసిక్గా చాలా అంటే చాలా వణుకొస్తుంది సాంగ్ చేయాలంటే. అంటే నాకున్న గ్రేటెస్ట్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఏదైనా మూమెంట్ క్రింజీగా ఉందంటే ఐ కాంట్ డూ అండి. అది లోపల ఎక్కడో చంపేస్తూ ఉంటుంది. బట్ ఈశ్వర్ బ్రో, నీ మోటివేస్ అలా ఫీల్ అయ్యేలా చేయలేదు బ్రో నన్ను. థ్యాంక్ యూ సో మచ్. యా. అండ్ ఐ హోప్ నువ్వు ఒకటి కొనుక్కున్నారా, నేను 8 కొనుక్కోగలనని చెప్తున్నాడు. అది అతని సత్తా. లేదు అంటే డబ్బులు ఉండటం కాదు, తను ది ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా బాంబేలో చేస్తున్నారు. ఆయన స్పెండింగ్ మనీ లైక్ వాటర్. మా అదృష్టం ఏంటంటే ఈ సినిమాని మా అందరికన్నా ఎక్కువ ఆయనే నమ్మారు. సో ఐ థింక్ తన నమ్మకం వల్ల ఇవాళ మీ అందరూ ఇంకా ఎంతసేపు వెళ్ళిపోవాలి కదా అనే ఉద్దేశంలో ఉన్న మీకు మేము ఇవాళ ఇలా మాట్లాడడానికి మాకు ఈ అవకాశం ఇచ్చిన శివ గారికి థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ ఆయన డబ్బుల వల్లే ఈ సినిమా జరుగుతుంది, ఆయన ప్యాషన్ వల్ల ఈ సినిమా జరుగుతుంది. ఈజ్ వెరీ ప్యాషనెట్ గాయ్. సో ఇప్పుడు నేనంటే శివ గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే ప్రతి విషయంలోనూ పట్టుకెళ్ళాడు కదా. అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం విల్ టాక్ అబౌట్ వెరీ గుడ్ లుకింగ్ అండ్ బ్యూటిఫుల్ సీరత్. అందరూ సీరత్ గురించి దే ఓన్లీ నో హర్ యాజ్ అన్ యాక్ట్రెస్. తను ఈజ్ ఎక్స్ట్రాడినరీ సింగర్. ఏమండి మీరు అటు వెళ్ళిపోతే అట్లా అమ్మాయి గురించి మాట్లాడుతుంటాను చూడండి. హలో, ఒక అందమైన అమ్మాయి గురించి మాట్లాడుతుంటే రన్నింగ్ ఎవరికి కావాలండి? అతను రన్నింగ్ చేస్తున్నాడు ఇక్కడ. అమ్మాయిలు అంటే ఇష్టం లేదా? ఓకే, మరి ఎందుకు పోతుండే అట్లా అయితే? ఓకే, సో అమ్మాయి షీఈ్ అ వెరీ గుడ్ సింగర్ అండి. నాకు అమ్మాయితో షాక్ ఏంటంటే తను అందంగా ఉండడంతో పాటు తెలియగలది, సింగరు, అన్నిటికీ మించి షీఈ్ అ వెరీ గుడ్ కొరియోగ్రాఫర్. బట్ షీఈ్ నాట్ యాజ్ క్లోజ్ టు మీ యాజ్ వాట్ నరేష్ సెడ్. బట్ దిస్ ఐ వుడ్ హేట్ ఇట్. సీరత్, I'll give you my phone number. Don't forget to call me also. నీకు ఇవ్వరు, నువ్వు పోతున్నావు, నీకెందుగా? ఆయనకు వాళ్ళ నంబర్ నాకు ఇస్తే నీకు ఇస్తాలే తమ్మి. సో కమింగ్ బ్యాక్ టు సీరత్, షీఈస్ వాట్ శివ గారు చెప్పినట్టు సినిమా అంటే పిచ్చి అమ్మాయికి. షీఈస్ మ్యాడ్ అబౌట్ ఫిల్మ్స్. నాకు అంటే నా నంబరు, తన నంబర్ నా దగ్గర లేదు కానీ నా నంబర్ తన దగ్గర ఉంది. సో తను నాకు అర్ధరాత్రి అపరాత్రులు ఫోన్ చేసి అది సాంగ్ అయిన తర్వాత ఈశ్వర్ వాళ్ళతోటి నేను పొగుడుతున్నాను సీరత్ని. ఓకే, సో షీఈస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్. ఐ నెవర్ సీన్ a good looking girl, a singer, dancer, choreographer and a good friend of Naresh. So talented. అంటే ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే పరస్పర గుళికలు అంటారు దీని తెలుగులో. అందరూ మాట్లాడేసిన తర్వాత ఫస్ట్లో మాట్లాడిన వాడికి లాస్ట్లో మాట్లాడిన వాడికి ప్రాబ్లము. ఎందుకంటే మనం ఇది మాట్లాడదాం అనుకుంటాం, అన్నీ మాట్లాడేస్తారు. ఇప్పుడు వెతుక్కోవాలి. నా అదృష్టం కొద్దిన వాడు తిరిగావు, లేకపోతే నేను తిరగడానికి ఉండేది కాదు. నరేష్కి నాకు
చాలా పిచ్చులు కలుస్తాయి బైక్స్ దగ్గర నుంచి, అబ్సల్యూట్లీ. అండ్ నరేష్ తను అన్నీ చెప్పాడు కానీ తన గురించి ఇంకోటి చెప్పుకోలేదు, చాలా మొహమాటస్తుడు, చాలా చాలా మొహమాటస్తుడు. తను ఇబ్బంది పడిపోతూ ఉంటాడు కానీ ఇంకోళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టడు, అది ఖచ్చితం. లేకపోతే ఇందాక అతని సినిమా పేరు చెప్తుంటే అటు తిరిగిపోయాడు హ్యాపీ బర్త్డే అని. అతని బర్త్డే కాదు కదా ఇవాళ. అంత మొహమాటస్తుడు, అంత మంచివాడు తను. శ్రీదేవితో ఫస్ట్ కలిసినప్పుడు చెప్పా, శ్రీదేవి నాకు నీ పేరంటే చాలా ఇష్టం, నేనంటే ఇష్టం లేదా అని, అది ఫర్దర్గా తెలుస్తుందమ్మా అని చెప్పా. సో షీస్ డిజైన్ ద క్లోత్స్ రియల్లీ వెరీ వెల్. సో అండ్ అఫ్ కోర్స్ తను పని అదే. అంటే రాజా గారితో నాకు ఇన్ఫ్యాక్ట్ మాకు మెడ్రాస్లో వాళ్ళ ఇల్లు ఒక దట్ వాజ్ లైక్ యూనో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అదే మన ఎయిట్ నాగేశ్వర ఇల్లు ఉంది కదా, అక్కడి నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి అని. అదే అంటే వాళ్ళ గురించి అఫ్ కోర్స్ ద గ్రేటెస్ట్ ప్రొడ్యూసర్స్ వీ ఎవర్ సీన్. సో ఇప్పుడు మా డైరెక్టర్ గురించి చెప్పాలి. వాడు నా గురించి తక్కువ చెప్పినా వాడి గురించి నేను చెప్పాలి. నేను మా గురువు గారు రాము గారితో ఎప్పుడు ఫోన్ చేసినా కేరళలో ఉన్నా అని చెప్తున్నా. ఆయన మొన్న ఏమన్నారంటే, చక్రి అట్లీస్ట్ మార్చ్ ఊరు, అప్పుడు నాకు అట్లీస్ట్ నిజం చెప్పినట్టు ఉంటుంది అన్నారు. సార్ నేను అబద్ధం అని మీకు తెలియడానికే కేరళ అని చెప్తున్నాను సార్ అని చెప్పాను. కానీ మా శ్రవణ్ ఏంటంటే అబద్ధంలాగే చెప్తాడు. శ్రవణ్ అర్థమైందా? అర్థమైపోతుంది. అది వాళ్ళలో ఉన్న టాలెంట్. అంటే సినిమా అబద్ధం అండి, సినిమా అనేది అబద్ధం. సో ఈ అబద్ధాన్ని తను చాలా బాగా నిజంగా ఈ అబద్ధాన్ని అబద్ధంగా కాకుండా నిజంగా తీసాడు. వీళ్ళందరూ చెప్పిన విషయం కానీ నాకు ఎవరో ఒక్కళ్ళు కూడా చెప్పలేదు. జాతస్య మరణం ధ్రువం టైటిల్ నేను పెట్టాను, ఎవరైనా చెప్పారా? ఒక్కళ్ళు చెప్పలేదు. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్, థ్యాంక్స్ లాట్. అండ్ సినిమా గురించి ఇప్పుడు నేను చెప్పడం కన్నా మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో యూనిక్ ఫిల్మ్, దాంట్లో డౌట్ లేదు. మనం ఎంతసేపు మలయాళం సినిమాలు బాగుంటున్నాయి అనుకుంటాం, బాగుంటాయి నో డౌట్. ఆ కోవకి చెందిన చిత్రం అని మాత్రం చెప్పగలను. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ వాట్ ద స్టోరీ వాట్ శ్రవణ్ హెస్ కమ్ విత్. సో తను డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా కూడా బాగా హెల్ప్ చేశారు దానికి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ కిషోర్, హేమంత్ అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇతనికి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ అయినా ఉన్నారు లేదా మెయిల్ ఫ్రెండ్స్ అయినా ఉన్నారు. ఏమా నువ్వు అట్లా ఏం కదా ఇది మళ్ళీ ఏం చేస్తున్నాడు తెలుసా మీ అందరికీ? నొక్కేస్తున్నాడు. తప్పు కదా మీది. ఇగో శ్రావ్యకి చెప్పు గంటలు వస్తానని. ఎవరు? శ్రావ్య కదా, లక్ష్మి. ఎవరికో. థ్యాంక్ యూ సో వెరీ మచ్. పక్కన ఉన్నారు ఒకళ్ళు చెప్పు, ఒక పేరు చెప్పు నువ్వు. సృజన. అది సృజన. ఓకే, థ్యాంక్ యూ సో వెరీ మచ్. సృజన ప్లీజ్ వాచ్ జాతస్య మరణం ధ్రువం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. జేడి గారు, అంటే ఇప్పుడు మీరు చెప్తేనే మాకు తెలిసింది టైటిల్ మీరే